చెప్పు హాయ్ చెప్పు. హాయ్. ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్ తీస్తున్నామండి. అమ్మపల్లి టెంపుల్ శంషాబాద్కి వెళ్తున్నాము. సో ఆ టెంపుల్ నేను చూపిస్తాను. స్మాల్ బ్లాగ్. స్టార్ట్ అయ్యాము ఆల్రెడీ రింగ్ రోడ్ మీద, అవుటర్ రింగ్ రోడ్ మీద ఉన్నాం. మళ్ళీ ఏంటి స్పెషల్ చెప్పు. నా యూట్యూబ్లో మా అమ్మాయి చేసిన గిఫ్ట్ పెట్టాను నేను, ఒకసారి చూడండి. తను తయారు చేసి వాళ్ళ డాడీకి చిన్న గ్రీటింగ్ కార్డ్ ఇచ్చింది, చాలా బాగుంది అది. మళ్ళీ టెంపుల్ చూపిస్తాను. బాయ్ బాయ్. వెల్కమ్ టు మై ఛానల్ మా ముచ్చట్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, నన్ను సపోర్ట్ చేయండి. చిన్న చిన్న వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్ మెయిన్లీ చేస్తుంటాను. సో అవి కొంచెం సపోర్ట్ చేయండి. మేము చెప్పినట్టు అమ్మపల్లి టెంపుల్కి వెళ్తున్నాము. ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్ మీద ఉన్నాము. ఇది చాలా ఫేమస్ టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట. చాలా మూవీస్లో కూడా ఈ టెంపుల్ని మనం చూస్తుంటాము. ముఖ్యంగా మురారి సినిమాలో కూడా చూస్తున్నామని చెప్తాము. సో ఇది కోదండరాముల దేవాలయం అనమాట. ఇక్కడికి మనం స్టార్ట్ అవ్వగానే ఆంజనేయ స్వామి మనకు ఆపోజిట్లో కనపడతారు. ఇది ఎంట్రన్స్లో అనమాట. ఎంట్రన్స్లో కమాండ్ ఉంటుంది, దీనికి ఆపోజిట్గా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇది కోదండరాముడి దేవాలయం అనమాట. సో ఇది కమాండ్లోంచి మనం ఎంటర్ అవ్వాలి. లోపలికి ఎంటర్ అవ్వగానే కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ టోకెన్ ఒకటి రిసీప్ట్ తీసుకోవాలి. కార్ పార్కింగ్కి 50 రూపీస్ తీసుకుంటారు. 50 రూపీస్ ఇచ్చేసి మనం లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. మన కార్ని మన గుడి దగ్గర పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చాలా ఖాళీ స్థలం ఉంటుంది ఎంట్రన్స్లో, మరి అక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చో నాకు తెలియదు. బట్ మేమైతే 50 రూపీస్ ఇచ్చి లోపలికి వచ్చాము. ఇది కోదండరాముడి దేవాలయం అనమాట. ఇక్కడికి ఆంజనేయ స్వామి పరిచయం కాకముందు ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నారని చెప్తుంటారు. సో అందుకని విగ్రహాల్లో ఆంజనేయ స్వామి లేకుండా ఓన్లీ వాళ్ళు ముగ్గురే ఉంటారు, లక్ష్మణుడు, రాముల వారు, సీతమ్మ వారు. సో అందుకని ఆంజనేయ స్వామిని బయట పెట్టారనమాట. ఇది ఎంట్రన్స్. సో ఫస్ట్ మనం కార్ పార్క్ చేసేసుకొని వచ్చాక నేను మీకు మొత్తం చూపిస్తాను. ఇది చాలా పెద్ద స్పేస్ ఉంది. అంత ఎదురుగా చాలా ఓల్డ్ టెంపుల్ కదా, ఎప్పుడో పాత రాతి కట్టడాలు అనమాట ఇవన్నీ. ఇది కంపల్సరీగా మనం ఒకసారి చూడొచ్చు. ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్, గోపురం ఇదంతా. సో ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయిపోవాలి. లోపల ఎంటర్ అవ్వగానే అక్కడ కొబ్బరికాయలు అవి అమ్ముతుంటారు. గుడి లోపలే తీసుకొని ఈ చెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టేసుకొని మనం దర్శనానికి వెళ్ళిపోవాలి. కెమెరాస్ నాట్ అలౌడ్. సో నేను లోపల ఏమీ తీయలేదనమాట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, దర్శనానికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా జడాలు విరబోసుకొని వెళ్ళకూడదు, అల్లుకొని వెళ్ళాలి అని పంతులు గారు చెప్తుంటారు. నేనైతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ జడంతా అల్లుకొని లోపలికి వచ్చితేనే ఆయన నాకు తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. సో అట్లానే ఎవరైనా వెళ్ళే వాళ్ళు కొంతమంది పట్టించుకోకుండా కూడా వచ్చేస్తున్నారు. రష్గా ఉంటే వాళ్ళు కూడా ఏం చెప్పలేరు కదా. బట్ ఆయన పంతులుగా అయితే యాజ్ మచ్ చేసి అందరికీ చెప్తానే ఉన్నారు, జడ కంపల్సరీగా వేసుకొని వస్తేనే తీర్థప్రసాదాలు ఇస్తాను అని. సో అదొకటి ఫాలో అవ్వండి. వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే జడ వేసుకొని లోపల దర్శనానికి వెళ్ళండి. దర్శనం అయిపోయిన తర్వాత చాలా ఎక్కువ టైం ఏం పట్టలేదు. చాలా చిన్న గుడి, లోపల ఉంటారు అమ్మవాళ్ళు, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇదంతా చుట్టూ అనమాట. ధ్వజస్తంభాలు 2 ఉంటాయి ఇక్కడ. ఎప్పుడు మనం ఏ గుడిలో అయినా సరే ఒక ధ్వజస్తంభం చూస్తాం, బట్ ఇక్కడ చూడండి 2 ఉంటాయి అనమాట. 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్. చుట్టూ కూడా మనం కూర్చోవచ్చు, ప్రసాదాలు తినచ్చు. అక్కడ ప్రసాదాలు అమ్ముతుంటారు, లడ్డు, వడ, పులిహోర అక్కడ లోపలే అమ్ముతారు, అవి కూడా తీసుకోవచ్చు. చాలా ప్లేస్ ఉంటుంది, ప్రశాంతంగా కూర్చోవచ్చు. చాలాసేపు మనం కూర్చొని మంచిగా అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ఏదో ఏరోప్లేన్ వెళ్తుందని మా అమ్మాయి తీయమంటే అది తీసాను ఏరోప్లేన్. గుడి దర్శనం అయిపోయినాక మేము బయటకు వచ్చాం. ఆపోజిట్లో ఒక చిన్న మండపం లాగా ఉంటుంది, అందరూ అక్కడ కూర్చొని ఇప్పుడు ఎవరన్నా మనము చిన్న పిక్నిక్ కూడా రావచ్చు అనమాట. మనం ఫుడ్ తెచ్చుకొని ఈ మండపంలో కూర్చొని కూడా చాలామంది తింటున్నారు. ఇదంతా చుట్టూ కూడా చిన్న అన్నీ పడిపోయినాయి. అక్కడ ఒక చిన్న కోటలాగా ఉంది, అది పడిపోయింది. ఇది కోనేరు అనమాట. ఇక్కడ ఎక్కువ ఫోటో షూట్స్ జరుగుతున్నాయి, వెడ్డింగ్ షూట్స్, పిల్లల ఫంక్షన్ షూట్స్, అందరు చాలా ఫోటో షూట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ వాటర్ అయితే లేవు, బట్ ఇది కోనేరు అనమాట. బాగుంది, చూడటానికి అయితే మంచి లుక్, వ్యూ అంతా బాగుంది. మేము చూసినప్పుడు దాదాపు ఒక 4-5 ఫోటోషూట్ జరుగుతున్నాయి. ఇక్కడ చాలా స్పేస్ ఎక్కువ ఉందన్నమాట. మనము బండ్లు, కార్లు, చిన్న చిన్న వ్యాన్స్ కూడా తెచ్చుకొని మనం పెట్టుకొని ఒక దగ్గర కూర్చోవచ్చు. మేము ఇంక రిటర్న్ వెళ్ళిపోతున్నాము. చెప్పాను కదా ఆపోజిట్లో ఆంజనేయ స్వామి ఉంటాడని. మనం బయటికి రాగానే కమ్మన్ ఆపోజిట్లో ఆంజనేయ స్వామి ఉంటారనమాట. ఇక్కడితో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. వెనక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.